పద్మపత్రవిశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి. కవిం తత్వవిదానందం దేశికం తత్వదర్శనం శ్రోత్రియం బ్రహ్మనిష్టంతం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. CVR ఓం ప్రేక్షకేభ్యः నమస్కారాः. అద్యతనకక్షాయాం సర్వేషాం స్వాగతం. ఇదానీం వయం గృహిణ్యः సంవాదः ఇతి అంశం వయం పఠామः. గృహిణ్యः సంవాదः అంటే ముందు గృహిణి అంటే అర్థం తెలుసుకోవాలి. గృహిణి గృహిణి అంటే ఇల్లాలు, ఇంట్లో ఉండే మహిళ. ఇద్దరు మహిళలు కలిసినప్పుడు సంవాదం ఎలా ఉంటుందనేది ఈరోజు చూద్దాం. లతే కిం కరోతి లతే కిం కరోతి. లత ఏమి చేస్తున్నావు? కిం అంటే ఏమి, కరోతి కరోతి క్రియాపదం. మళ్ళీ నోట్ చేసుకోండి, ఇదొక క్రియాపదం. కరోతి అంటే చేయుట. లత అని అమ్మాయి పేరు ఉంటుంది, కానీ సంబోధనలోకి వెళ్ళేసరికి లతే అవుతుంది. అలానే ఆకారాంత స్త్రీలింగాలన్నీ కూడా సంబోధనలో అంటే పిలిచే టైంలో, పిలిచే సమయంలో ఏకారం వస్తుంది. రాధా రాధే, లత లతే. అలానే మీనా మీనే, ఇంకా సీత సీతే. ఇలా ఏకారం వచ్చిందంటే అది సంబోధన చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. లతే కిం కరోతి, లత ఏం చేస్తున్నావు అని ఒక గృహిణి అడుగుతుంది. అటు నుంచి సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అహం పాకం కరోమి. అహం పాకం కరోమి. పాకం అంటే వంట, లేకపోతే కూర చేయడం, ఏదో వంట పనిలో ఉంది. లత ఏం చేస్తున్నావు అని ఒక మహిళ అడిగితే అక్కడి నుంచి సమాధానం నేను వంట చేస్తున్నాను. కరోమి అంటే చేస్తున్నాను. ఇవన్నీ క్రియాపదాలు మీరు రాసుకుంటూ ఉండండి. చేస్తున్నాను. కరోతి అంటే ఏం చేస్తున్నావు, కరోమి అంటే చేస్తున్నాను. తర్వాత అద్య కిం పచతి. పచతి అంటే కూడా వంట చేయడం. అద్య అద్య అంటే ఈరోజు. ఈరోజు కిం అంటే ఏమిటి, కిం పచతి ఈరోజు ఏం వండుతున్నావు అని అడుగుతుంది. ఆలుకం ఆలుక శాకం క్వథితం ఉపసేచనం ఉపసేచనం మిష్టాన్నం కరోమి. చూడండి, ఈరోజు ఏం వండుతున్నావంటే తను లిస్ట్ చెప్తుంది, ఏమేమి వంట చేస్తుంది. ఆ వంట ఆలుక శాకం. ఆలుకం అంటే ఆలుగడ్డ.
ఆలుగడ్డతో కూర చేస్తున్నాను. శాకం అంటే కూర. క్వథితం, క్వథితం అంటే సాంబారు, సాంబారు చేస్తున్నా. తర్వాత ఉపసేచనం, ఉపసేచనం అంటే చట్నీ లేదా పచ్చడి, పచ్చడి చేస్తున్నాను. తర్వాత మిష్టాన్నం, మిష్టాన్నం అంటే మధుర పదార్థం, తీపి, పాయసం లాంటిది. అవన్నీ కూడా కరోమి, చేస్తూ ఉన్నాను. అద్య ఆలుక శాకం క్వథితం ఉపసేచనం మిష్టాన్నం కరోమి అని ఆ మహిళ సమాధానం చెప్తుంది. కేపి అతిథయః ఆగచ్చంతి వా? కేపి అంటే ఎవరైనా, కే అపి ఈ ఖండాకారం వచ్చినప్పుడు అకారం ఉంటుంది అక్కడ. కే అపి ఎవరైనా, అతిథయః అతిథులు, ఆగచ్చంతివా వస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ ఈ చట్నీ సాంబారు ఇవన్నీ వినేసరికి తర్వాత తనకి ఈ ప్రశ్న వచ్చింది, ఎవరైనా అతిథులు వస్తున్నారా? ఆగచ్చంతి అనేది క్రియాపదం. వస్తున్నారా, వస్తున్నారా, వా అంటే ఏంటి? ఆమ్, అట్నుంచి సమాధానం వస్తుంది. ఆమ్ ఆగచ్చంతి వస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు మహిళలు ఎలా మాట్లాడుకుంటున్నారనేది దీంట్లో మనకు తెలుస్తుంది. లతే కిం కరోతి, లత నువ్వేం చేస్తున్నావు అంటే అహం పాకం కరోమి, నేను వంట చేస్తున్నాను లేకపోతే కూర చేస్తున్నాను. అద్య కిం పచతి, ఈరోజు ఏమి వంట చేస్తున్నావు? అద్య ఆలుక శాకం, ఆలుగడ్డ కూర. క్వథితం, క్వథితం అంటే సాంబారు. తర్వాత ఉపసేచనం అంటే పచ్చడి లేకపోతే చట్నీ ఇలాంటివి. మిష్టాన్నం, మిష్టాన్నం అంటే పాయసం కూడా కరోమి చేస్తున్నాను. కేపి అతిథయః ఆగచ్చంతివా, ఎవరైనా అతిథులు వస్తున్నారా? ఇంత పెద్ద లిస్ట్ మెనూ చెప్పావు కాబట్టి ఎవరైనా వస్తున్నారా అనంటే ఆమ్, ఆమ్ అంటే అవును, ఆమ్ అంటే అవును, ఆగచ్చంతి వస్తున్నారు అని సమాధానం మనకి ఇలా వస్తుంది. ఇలా చిన్న చిన్న పదాలు మనం ఇంట్లో కూడా సంస్కృత సంభాషణం చేయొచ్చు. గృహిణ్యః సంవాదం తర్వాత నిత్య ఉపయోగి పదాన్ని, దీంట్లో కూడాను మనము గృహిణులు మాట్లాడే దాంట్లో కొత్త పదాలను తెలుసుకుందాము. అల్పాహారః, అల్పాహారః అంటే టిఫిన్. దీన్ని ప్రాతరాశి అని కూడా అంటారు. ప్రాతరాశి. ఆలుకం, ఆలుగడ్డ. వ్యంజనం, కూర. బెండినకం, బెండకాయ. కారవల్లి, కాకరకాయ. ఉర్వారుకం, దోసకాయ. పలాండుహు,
పలాండుః ఉల్లిపాయ. లశునం వెల్లుల్లి. ఆర్ద్రకం అల్లం. మరీచిక మిరపకాయ. కూష్మాండః గుమ్మడికాయ. ఈరోజు తరగతిలో నిత్య ఉపయోగి పదాన్ని, ఇది ఇంట్లో మనం వాడే కొత్త పదాలు, సంస్కృతంలో ఇంట్లో మనం ఎలా వాడాలి పదాలు అనేది నేర్చుకుందాము. అల్పాహారః. అల్పాహారం అంటే టిఫిన్, పొద్దున చేస్తాము కదా, అది అల్పంగా తీసుకుంటాం కాబట్టి దాన్ని అల్పాహారః అంటారు. దాన్నే ప్రాతరాశి అంటారు. ప్రాతరాశి అంటే ప్రాతః అశ్నౌతి అంటే తినేది, పొద్దున తినేదాన్ని దాన్ని ప్రాతరాశి అని కూడా అంటారు. తర్వాత ఆలుకం. ఆలుకం అంటే ఆలుగడ్డ. వ్యంజనం. వ్యంజనం అంటే కూర ఏదైనా. ఆలుక వ్యంజనం, విండినక వ్యంజనం, కారవల్లి వ్యంజనం. వ్యంజనం అంటే కూర. ఈ కూర అనేది, వ్యంజనం అనేది అన్నిటికీ సమానంగా వాడచ్చు. భిండినకం. భిండినకం అంటే బెండకాయ. తర్వాత కారవల్లి. కారవల్లి అంటే కాకరకాయ. ఉర్వారుకం. ఉర్వారుకం అంటే దోసకాయ. ఈ ఉర్వారుక శబ్దం ఎక్కడ విన్నారు మీరు? మృత్యుంజయ మంత్రంలో ఉంటుంది. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయం ఆమృతాత్ అని మృత్యుంజయ మంత్రంలో మనకు వస్తుంది. ఉర్వారుకం అంటే దోసకాయ. బాగా పండిన దోసకాయ దాని తొడిమ నుంచి ఎలా విడిపడుతుందో ఆ విధంగా మాకు మృత్యువు అనేది అంత సులభంగా ప్రసాదించు అని మనకు మృత్యుంజయ మంత్రంలో ఉర్వారుక శబ్దం అనేది వస్తుంది. తర్వాత పలాండుః. పలాండుః అంటే ఉల్లిపాయ. తర్వాత లశునం. లశునం అంటే వెల్లుల్లి, చిన్నుల్లిపాయ అంటారు కదా, అది లశునం అంటారు. ఆర్ద్రకం. ఆర్ద్రకం అంటే అల్లం. తర్వాత మరీచిక. మరీచిక అంటే మిరపకాయలు. కూష్మాండః. కూష్మాండః అంటే గుమ్మడికాయ. శుష్క మరీచిక. మరీచిక అంటే మిరపకాయ. అదే శుష్కించింది అనుకోండి, ఎండిపోయింది అనుకోండి, అది ఎండు మిరపకాయ అంటారు. అలానే శుష్క మరీచిక. పచ్చిమిర్చి అని కూడా అనొచ్చు. పచ్చి అంటే హరిత. హరిత మరీచిక. హరిత అని పెడతాను ఇక్కడ. హరిత అంటే పచ్చగా ఉండేది. పచ్చిమిర్చి హరిత మరీచిక. ఇదేమో శుష్క మరీచిక, ఎండు మిర్చి. ఇవన్నీ కూడా వంటకు సంబంధించిన విషయాలు. ఎందుకంటే గృహిణ్యః సంవాదంలో ఆ గృహిణి వంటలన్నీ లిస్ట్ చెప్తుంది కదా, దాంట్లో మనము రకరకాల వంటలు చేస్తాం కాబట్టి ఈ శబ్దాలు మీకు తెలిస్తే మీరు వాక్య ప్రయోగం చేయొచ్చని దీంట్లో ఇవే తెలుసుకుంటున్నాం. ఈనాటి సుభాషితం. అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్. ఇంకోసారి. అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అపూర్వః కోపి కోశోయం విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్.
ఇక్కడ కొన్ని క్లిష్ట పదాలు ఉన్నాయి, వాటిని విడదీద్దాం. అపూర్వః కోపి, ఇది ఖండాకారం అంటారు. ఇది వచ్చినప్పుడల్లా ఇక్కడ అకారం ఉందని తీసుకోవాలి. కోపి అంటే ఇలా ఉంది కదా, దాన్ని విడదీస్తే కహ అపి కోపి. తర్వాత కోశోయం, చూసారా మళ్ళీ వెంటనే ఖండాకారం వచ్చింది. ఈ కోశోయం ఎలా విడదీయాలి? కోశః అయం, కోశోయం, అయం కోశః. విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిమాయాతి, ఇది కూడా విడదీయొచ్చు. వృద్ధిం ఆయాతి, వృద్ధిం ఆయాతి, వృద్ధిమాయాతి అయింది. తర్వాత క్షయమాయాతి, ఇది కూడా అంతే. క్షయం ఆయాతి, క్షయం ఆయాతి, క్షయమాయాతి. సంచయాత్, అపూర్వః కోపి కః అపి కోశః అయం విద్యతే తవ భారతి వ్యయతో వృద్ధిం ఆయాతి క్షయం ఆయాతి సంచయాత్. ఇక్కడ భారతి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క గొప్పతనం చెప్తున్నారు. సరస్వతీదేవి అంటే మనకందరికీ తెలిసిందే, విద్య, విద్యల తల్లి, చదువుల తల్లి సరస్వతి. ఆవిడ కోశం అంటే ఖజానా, సంపద అనేది ఎలా ఉంటుంది అంటే అపూర్వః అంటే పూర్వం ఎప్పుడూ లేని ఒక వింత ఖజానా, సంపద అనేది భారతి దగ్గర ఉంది. అంటే సరస్వతి అమ్మవారి దగ్గర చాలా వింతైన సంపద ఉన్నది. ఏంటి ఆ సంపద అంటే వ్యయతో వృద్ధిమాయాతి. మనకు మామూలుగా సంపద ఉంటే దాన్ని ఖర్చు చేస్తుంటే ఆ సంపద అనేది తరిగిపోతుంది. కానీ ఈ సరస్వతమ్మ వారు ఇచ్చే సంపద అనేది వ్యయతో వృద్ధిమాయాతి, దాన్ని ఖర్చు పెడుతుంటే పెరుగుతూ ఉందంట. తర్వాత క్షయమాయాతి సంచయాత్, సంచయాత్ అంటే కూడబెట్టుకోవడం. ఆ సంపద ఎలాంటిది? దాన్ని కూడబెట్టుకుంటుంటే తగ్గిపోతుంది, దాన్ని ఖర్చు చేస్తుంటే పెరుగుతుంది. అలాంటి సంపద అపూర్వః, చాలా వింతగా ఉందమ్మా. ఇంతకు ముందు ఎక్కడా చూడని సంపద నీ దగ్గర ఉన్నది. ఆ సంపద ఏంటి అంటే విద్య. చదువుల తల్లి సరస్వతి మనందరికీ విద్య అనే సంపద ఇస్తుంది. ఆ విద్య అనేది ఒకరికి పంచుతుంటే వృద్ధిం ఆయాతి, పెరుగుతుంది. దాన్ని ఖర్చు చెయ్యాలి. చదువుకున్న తర్వాత దాన్ని 10 మందికి పంచుతూ ఉంటే అది పెరుగుతూ ఉంది. అలా కాకుండా సంచయాత్ క్షయమాయాతి, మనం చదువుకొని మన వరకే ఉంచుకొని ఎవరికీ చెప్పకుండా ఎవరికీ ఏమి నేర్పించకుండా ఉంటే అది క్షయం ఆయాతి, పూర్తిగా తరిగిపోతుంది. ఇదే మాట అనభ్యాసే విషం విద్య, అభ్యాసం లేకపోతే ఎంతటి విద్య అయినా కూడా విషంగా మారుతుంది అని చెప్తుంటారు. కాబట్టి విద్య అనేది చాలా గొప్ప సంపద. ఆ సంపద అనేది మనం ఎంత ఖర్చు చేస్తుంటే అంతలా పెరుగుతుంది, ఎంత దాచుకుంటే అంతలా తరిగిపోతుంది అని దాని వైశిష్ట్యం అనేది ఈ సుభాషితంలో కవి మనకు చెప్తున్నాడు. ఈనాటి సంస్కృత వాంగ్మయంలో మనము స్మృతుల గురించి తెలుసుకుందాం. స్మృతులు అనగా ధర్మశాస్త్రములు. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. వేదార్థాలను ప్రతిపాదన చేస్తూ కొంతమంది ధర్మశాస్త్రాలను రచించారు. ఆ ధర్మశాస్త్రాల్లో మనకు వర్ణాశ్రమ ధర్మాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇలాంటి వర్ణాశ్రమ ధర్మాల గురించి
తర్వాత వివాహాది షోడశ సంస్కారాల గురించి, ఆ తర్వాత ప్రాయశ్చిత్త కర్మల గురించి, ఆ తరువాత వ్యావహారిక కర్మలు, రాజధర్మాలు, ఇంకా ఎన్నో విషయాలు కూడా ధర్మానికి సంబంధించి ఈ ధర్మశాస్త్రాల్లో పొందుపరిచారు. ఇలాంటివి మనకు ముఖ్యంగా 18 స్మృతులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, ఆపస్తంభ స్మృతి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్మృతులే ఉన్నాయి. వీటితో పాటు 18 ఉపస్మృతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవులు ఎలా ధర్మయుక్తంగా జీవితాన్ని గడపాలి, తద్వారా ధర్మార్థ కామ మోక్షములను ఎలా పొందాలి అనేది ఈ ధర్మశాస్త్రాల వల్ల మనం తెలుసుకుంటున్నాం. ముందు తరగతిలో అడిగిన ప్రశ్నకి సమాధానం. బ్రహ్మసూత్రకారః కః? బ్రహ్మసూత్రాలను రచించింది ఎవరు? దీనికి సరైన సమాధానం బాదరాయణ మహర్షి. ఈనాటి తరగతిలో ప్రశ్న, మీకు తెలిసిన కొన్ని ధర్మశాస్త్రాలు అనగా స్మృతుల పేర్లు చెప్పండి. దీని సమాధానం మనము మరి ఒక తరగతిలో తెలుసుకుందాము. చూశారు కదా, ఈరోజు ఇంట్లో ఇద్దరు గృహిణులు ఎలా మాట్లాడతారు సంస్కృతంలో, వంట చేస్తూ అవసరమైన పదార్థాలను సంస్కృతంలో ఎలా తెలుసుకుంటున్నారు వాళ్ళు, వాటిని ఎలా ప్రయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు తరగతిలో తెలుసుకున్నాము. తర్వాత సుభాషితంలో భారతి అంటే సరస్వతి యొక్క సంపద అయిన విద్యను ఎంత గొప్పగా దాని వైశిష్ట్యం ఎలా చెప్పారో అనేది కూడా తెలుసుకున్నాము. తర్వాత స్మృతులు, మనకు ఎన్ని స్మృతులు ఉన్నాయి, స్మృతుల్లో ఏమేమి చెప్పబడ్డాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. మరి ఒక తరగతిలో ఇంకొన్ని విషయాలు సంస్కృత వాంగ్మయము కానీ, సంవాదము కానీ, ఇంకా చాలా విషయాలు సంస్కృత భాష గురించి తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదములు. పునర్మిలామః.